చార్లెస్ ప్రిటీ బాయ్ ఫ్లోయిడ్ ఒక ప్రసిద్ధ అమెరికన్ బ్యాంకు దొంగ. 1930ల మహామందకాల సమయంలో అతడు భారీగా గుర్తింపు పొందాడు. అతను ప్రధానంగా మధ్య మరియు పశ్చిమ రాష్ట్రాలలో కార్యకలాపాలు నిర్వహించేవాడు. ఫ్లోయిడ్ అనేక హై ప్రొఫైల్ బ్యాంకు దొంగతనాలలో పాలుపంచుకుని ప్రజల్లోనూ భయపెట్టడమే కాదు, ఒక విచిత్రమైన రీతిలో ప్రజల అభిమానం కూడా పొందాడు. అతని క్రిమినల్ కార్యకలాపాలకి మధ్యలోనే కూడా ఆర్థికంగా నలిగిపోతున్న అమెరికన్లు అతన్ని అనుకూలంగా చూశారు. ఈ సానుభూతి ప్రధానంగా ఒక ప్రజాప్రచార విశ్వాసం వల్ల వచ్చింది. ఫ్లోయిడ్ తన దొంగతనాల్లో భాగంగా బ్యాంకులలో ఉన్న గృహబాధ్యత పత్రాలను, మార్గేజ్ డాక్యుమెంట్లు తగలబెట్టేవాడని, వాటిని నాశనం చేయడం ద్వారా అతడు అప్పుల్లో కూరుకుపోయిన రైతులు, కూలీలు తమ అప్పుల నుంచి విముక్తి పొందేలా చేశాడని చెబుతారు. ఇది ఎంతవరకు నిజమో, ఎంతవరకు పౌరాణిక కథలే అనే విషయానికి స్పష్టంగా తెలియదు. అయినప్పటికీ ఈ నమ్మకమే అతనికి ఆధునిక రాబిన్ హుడ్ అనే బిరుదుని తీసుకువచ్చింది. అంటే దొంగ అయినా సామాన్య ప్రజల కోసం కార్పొరేట్ బ్యాంకులపై పోరాడిన వీరుడు అని ప్రజలు భావించేవారు.